వదినా ఇప్పుడు ఏం జరిగిందని బోర్ నేడుస్తున్నావు? పింకి పోతే పోయింది, మావ కూడా ఇప్పుడు కనపడలేదు వదినా. మీరు సరిగ్గా వదినా మేమంతా ఉన్నాం కదా, అన్నయ్యకి ఏం కాదులే వదినా. ఇప్పుడు ఏం చేద్దాం ఆశా? మనం కూడా ఇళ్ళ బాధలో పాలు పంచుకుందామా? అన్నం తీసుకెళ్లడమే పెద్ద మ్యాటర్ కాదు, తనతో పాటు పింకిని కూడా తీసుకెళ్లారంటే వాళ్ళు పెద్ద పోటుగాలే ఉంటారమ్మా. ఎలాగో మన పింకి ఇంకా ప్రాణాలతో దొరకదు, అది పెరిగిన చోటే దాన్ని గొయ్యి తీసి కప్పెట్టేయండిరా. ఆ కన్నుల నుంచి వాళ్ళు చేస్తున్నారుగా, వాళ్ళు షూట్ చేయి. మీ నాన్న కనపడట్లేదని నేను ఏడుస్తుంటే మీరైతే గేమ్ ఆడుకుంటున్నారు. పబ్జీ అంటే గేమా? లేకపోతే నీ బామ్మ? ఒరే పేడగలడా, ఇది ఖచ్చితంగా వాళ్ళ పని అయి ఉంటది, వాళ్ళని వదిలే ప్రసక్తే లేదా? మర్యాదగా వెళ్ళిపోదామా? వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి పారిపోండి. పెళ్ళాం బిడ్డల మీద ఆశ వాళ్ళంతా వెళ్ళిపోండి, వెళ్ళి మీ ప్రాణాలు కాపాడుకోండి. వెళ్ళిపోండి, త్వరగా వెళ్ళండి. నీకు కాలేదుగా? ఏంటన్నా పట్టుకునే లోపే తొందరపడ్డావు? నేను తొందరపడ్డానా? సరేరా. నాకెందుకో ఆ ముసల్ది చెప్పిన పాత్ర మీద నమ్మకం లేదు. నువ్వే దాని గురించి ఓవర్గా ఆలోచిస్తున్నావు అనిపిస్తోంది. అసలు అలాంటి పాత్ర ఎందుకుంటుంది? ఒకరోజు క్లాస్లో టీచర్ అక్షయ పాత్ర గురించి చెప్తుంటే విన్నాను. మహాభారత కాలంలో పాంచాలి దగ్గర ఒక అక్షయ పాత్ర ఉండేదంట. అదే విధంగా మాదిరి కూతురు మణిమేఘల దగ్గర కూడా ఒక అక్షయ పాత్ర ఉండేదంట. ఆ పాత్రలో ఏది వేసినా కూడా తీసే కొద్దీ తరిగిపోకుండా వచ్చేవట. అయితే ఇది కూడా అలాంటి అక్షయ పాత్రే అనుకుందాం. నిధి దగ్గర నాగబంధం వేసినట్టు పింకీ ఆ పాత్ర కాపలాగా ఉంది. పింకీని ఏదో ఒకటి చేయొచ్చు. ఆ మల్లేష్ మంకి పరిస్థితి ఏంటి? ఆ మల్లేష్ గడి వీక్ పాయింట్ ఏంటో మనం కనిపెట్టాలి. పట్టుకో. మనకి సోమశేఖర్ కున్న గొడవ ఏమవుతుందో ఈ పబ్జీ అమ్మని అడుగుదామా? మధ్యమత ఆ సోమశేఖర్ గారు నన్ను చాలా టార్చర్ పెడుతున్నాడు. వాడి జీవితంలో ఏదో రోజు నా ముందు న్యూగా నిలబడాలి. సోమశేఖర్ రేయ్, ఫోన్ మోగుతుంటే ఎవరు తీరేంట్రా? హలో, మల్లేష్ మాట్లాడు. మల్లేష్ గారు, మీరు వెతుకుతున్న మీ జన్మ విరోధ సోమశేఖర్ పక్కూర్లోనే ఉన్నాడు. మీరు వస్తే ఆ నేసేయచ్చు. అయ్యో, ఎంత సంతోషకరమైన వార్త. ఇంతకు మీరు ఎవరు మాట్లాడుతున్నారమ్మా? హలో, రేయ్ రేయ్, ఆ సోమశేఖర్ పక్కూర్లో ఉన్నాడట, బండి రెడీ చేయండి. హలో, రాయ్, నీ జన్మ విరోధి సోమశేఖరం గోవాలో మిక్సిన్ హోటల్లో ఖాళీగా ఉన్నాడు. నువ్వు అక్కడికి వెళ్ళి వేసేయ్. నువ్వెవడ్రా? ఇప్పుడే పక్కూర్లో ఉన్నాడని ఫోన్ వచ్చింది. నువ్వేమో గోవా అంటున్నావు. పక్కూరు నుంచి వాడు గోవాకి వెళ్ళిపోయాడు. జోకా కొడక్క, నువ్వు నాకు దూరంగాలి. కనిపెట్టేశాడు. ఏమైందన్నా? ఏదో ఫేక్ న్యూస్ రా. ఫేక్ న్యూస్? నేను అదే కదా అన్నా. గోవా ఒకడంటాడు, పక్కూరికి రమ్మంటారు. ఒకవేళ తను టూరిస్ట్ ఏజెంట్ ఏమో. ఏంటే అన్నా నువ్వు, నేను చెప్తాను. ఏవయ్యా మల్లేషా, వచ్చే ఎలక్షన్ లో నిలబడుతున్నావట? నేనెక్కడో చోటు నిలబడతా, నీకెందుకమ్మా? ఇంతకు మీరెవరు? ఎవ్వరు ఏంటనేది తర్వాత నువ్వే తెలుసుకుంటావు. నీ న్యూ ఫోటో మా దగ్గర ఉంది. అమ్మ మిత్ర సదియా, మీరా ఫోన్ చేసింది? అయ్యో అయ్యో, ఇక్కడ కూడా కనపడుతుంది. ఏమ్మా, ఆ దరిద్రాన్ని మీరేం చేసుకుంటారు? ఫోటో ప్రింట్ చేసి ఎలక్షన్స్ ముందు పోస్టర్లు వేస్తాం. పోస్టర్లు అంటిస్తారా? ఆ ఫోటోలు ఇచ్చేయమ్మా. మీకు ఎంత కావాలో చెప్పండి. 2000 రూపాయలు. నా ఫోటో వాల్యూ 2000ఏనా? ఏమ్మా, మీకు 20,000 రూపాయలు ఇస్తాను, నా ఫోటోలు నాకు ఇచ్చేయండి.
అరే ఛీ! నేను ఫోన్ కట్ చేయగానే కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి ఒక్కో సెకండ్ కి 2000 రూపాయల చొప్పున యాడ్ అవుతూనే ఉంటుంది. నీ ఇంటికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగపుట్ట గుడి దగ్గరికి వచ్చి కలువు. 60 కిలోమీటర్ల లక్షలు అవుతుంది. ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి దేను? కార్డు యాక్సెప్ట్ చేస్తారేమో అడగన్నా. నిన్ను ఏమా కార్డు ఏదో అంటారా, తీసుకొని రావచ్చా? హలో రే రే, నాగుల పుట్టకి ఎంత టైం అవుతుందిరా? 2 గంటల వచ్చానా? ఎల్లగా 4 గంటలు వెళ్ళిపోవచ్చు అన్న. రే 4 గంటలంటే ఎంత డబ్బు అవుతుందో తెలుసా? నిమిషానికి మీటర్ పెరుగుతురా. ముందు బండి తీయండి, పదండి. సోడబుట్టి మొహవాడ సోమసుందరం పక్కూర్లో ఉన్నాడట. ఒరేయ్ అన్న కాక మీద ఉన్నాడు రా. రేయ్ ఏంట్రా ఇదంతా? అన్నా ఇదంతా మన సేఫ్టీ కోసమే అన్న. ఆ రోజులాగా మళ్ళీ ఊడదీస్తారేమోనని నీవు కూడా 2 షెట్లు పెట్టా. సంతోషించగానే పదండ్రా. అన్న నేను కూడా మీతో వస్తా అన్న. నువ్వెందుకురా? ఈ లెక్క నెంబర్ 5 కదా. ఇప్పటికే 12,000 అయింది. ఇందా బండి తీయండిరా. వాచ్ ఏమో స్పీడ్ గా తిరుగుతుంది, కార్ ఎందుకు స్పీడ్ గా పోవట్లేదు? కాళ్ళకేమైందిరా? తొక్కరా. ఒక 10 మంది ఇటు పక్క వెళ్ళండి, ఇంకో 10 మంది అటు పక్క వెళ్ళండి. ఫాస్ట్ గా పాత్ర దగ్గరికి వెళ్తాం. స్ట్రైట్ అటు వెళ్తే డౌట్ వస్తుంది. ముందు లోపలికి వెళ్ళి తర్వాత వెళ్దాం. 100 మంది లోపలికి వెళ్ళండి సార్. ఏమ్మా వచ్చింది మీ ఇద్దరు కదా, మీ ఇద్దరికి ఏమైనా మెంటలా ఏంటి? ఎవరిని మెంటల్ అంటున్నావు? దుర్గాదేవి, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. కొట్టానంటే 3 టన్నుల వెయిట్. పంజా పడితే పగులుద్ది. వదిలే పసివాడు. అయితే వాడిని చూసుకో. రేయ్, ఈ ఇంటిని సెర్చ్ చేయడం. అయ్యో దేవాలయం లాంటి ఇంటిని చర్చం చేస్తారా? చర్చ్ కాదురా, సెర్చ్. అరుస్తా నీ అబ్బ. తలుపులన్నీ మూసేయండి, ఇల్లు మొత్తం సెర్చ్ చేయండి. నేను చెప్పే వరకు ఇంట్లో నుంచి ఎవరు బయటకు వెళ్ళకూడదు. బయట నుంచి ఒక్కరు కూడా లోపలికి రాకూడదు. లోపల అందరినీ పెట్టి తాళం వేయండి. ఒక 10 మంది ఇటు పక్క వెళ్ళండి, ఓ 50 మంది అటు పక్క వెళ్ళండి. కాల్ మీ ఇన్స్పెక్టర్. సరేలే ఇన్స్పెక్టర్, ఒకసారి అటు చూడండి ఇన్స్పెక్టర్. ఏంటి మాషా మనం వచ్చిన గెటప్ లో మల్లేష్ కూర్చున్నాడు? అది మల్లేష్ కాదు, మల్లేశ్వరి. టీ తీసుకోండి. ఎవరు మీరు? ఏ స్టేషన్ నుంచి వచ్చారు? ఎందుకు వచ్చారు? ఎవరండి మీరు? మా ఆడపడుచు అడుగుతున్నారు కదా, సమాధానం చెప్పండి. ఆడపడుచా? సార్ కాదు మేడం, మా ఆశ్రమానికి మల్లేష్ సార్ అప్పుడప్పుడు వచ్చి డొనేషన్ ఇస్తుంటారు. ఈ అమ్మాయికి కొంచెం మానసిక పరిస్థితి బాలేదు. పోలీస్ డ్రెస్ వేసుకుని మల్లేష్ సార్ని చూడాలని గొడవ చేసింది. అందుకే సార్ని చూపిద్దామని తీసుకొచ్చా. మేరే బాబా మర్గయా. మర్గయా. ఆ అమ్మాయి మానసిక పరిస్థితి బాగోక కాకి డ్రెస్ వేసుకుంది. మరి నువ్వెందుకు వేసుకున్నావు? అది ఇన్స్పెక్టర్ డ్రెస్ తీసుకుంటే హెడ్ డ్రెస్ ఫ్రీ అన్నారు, అందుకని. సార్ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. సార్ లేరా? పర్వాలేదు, తన దగ్గర తీసుకున్నా నా దగ్గర తీసుకున్నా ఒకటే. నా దగ్గర తీసుకోమను. మేడం దగ్గర ఆశీర్వాదం తీసుకుందాం. రా 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 రామ్మా, రా ఆశీర్వాదం తీసుకో. నిన్నదేం చేయదమ్మా. రా ఆశీర్వాదం తీసుకో. రా కాళ్ళ మీద పడు. నేను ఆశీర్వాదం కూడా తగ్గిపోతున్నా. వద్దా? నేను నీకంటే వయసులో చిన్నదాన్నమ్మా. ఇప్పుడు నువ్వు మరిగా. సార్ దగ్గర ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాం. వారి ఫోటో ఏదన్నా ఉందా? అదిగో అక్కడ ఉంది. ఇక్కడి నుంచి రావే బాబు. పాపం ఏం చేస్తా, వాళ్ళ బాబా మరుగయాలో ఉన్నాడంట. అదేదో ఫారిన్ లో ఉండుంటది. ఆగు.
పుట్టుక చావు ఓర్నీ దుంపదేగా లోరా మేడం మేము ఇంకెళ్ళొస్తాం. ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి ఆశ్రమానికి రండి. ఇటు పక్క వెళ్ళిన 10 మంది, అటు పక్క వెళ్ళిన 50 మంది, రండి రండి ఇంటికి వెళ్ళిపోదాం. అందరూ వస్తారు కానీ నువ్వు రా. బాబా మరిగా దొరుకుతాడులే, వెళ్ళమ్మా. రావే. బాయ్.